ఆఫీసులో పార్లమెంట్ మెంబర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ అందరికీ నమస్కారం. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ రెడ్డి గారు నిన్న కర్నూలు జిల్లాకు వచ్చారు నంద్యాల. మరి ఆ ప్రాంతంలో జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి హత్య ఏదైతే సుబ్బారెడ్డి జరిగిందో దాన్ని పరామర్శించడానికి వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారిపైన కేసు పెట్టాలని చెప్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నో కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి. ఈడీ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనమంతా చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3 నెలలు అయింది, ఇంకా 3 నెలలు కూడా కాలే మా ప్రభుత్వం వచ్చింది, 2 నెలలు. సో ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పాలన, ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఆయన చేసినటువంటి హత్యా రాజకీయాలు ఈరోజు కప్పిపుచ్చుకోవడానికే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎవరైనా ఒక ప్రభుత్వము మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొద్దిగా సమయం ఇస్తాం. గతంలో కూడా మేము ఇదే జగన్మోహన్ రెడ్డికి 6 నెలలు సమయం ఇచ్చాం. కానీ ఈరోజు ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి ఉంది. శివ రాజకీయాలు చేస్తా ఉన్నాడు. అది ఆ శివ రాజకీయాలు కూడా ఆయన నాయనతోనే ప్రారంభించినాడు. కనీసము ఈరోజు ఇంత మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మరి వాటిని చక్కదిద్దడానికి మేము చేపట్టినటువంటి హామీలు వాటిని ఏవైతే ఉన్నావో వాటిని నెరవేర్చడానికి మేము ముందుకెళ్తా ఉంటే వాటిని పక్కదో పట్టించడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ అంటాడు, ఇంకెక్కడెక్కడ పోతాడు, శవాల దగ్గర పోతాడు, శవరాజకీయం చేస్తాము. అంటే తన యొక్క పార్టీ నాయకులు కార్యకర్తలు కొట్టుకొని ఒక రౌడీ షీటర్లు వినికొండలో అక్కడ పోయి ఆయన రాజకీయం చేస్తాడు. ఇప్పటికి కూడా ఆయన మనస్తత్వం మారలేదు. ఇందాక మా మిత్రులు చెప్పినట్టు సైకో డిజార్డర్ అంటారు. సైకో డిజార్డర్ వాళ్ళకి అదే ఆలోచన ఉంటుంది. సో ఆ విధమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఏ విధంగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎంతమందిని మీరు హత్య చేయించినారో మా దగ్గర లెక్క ఉంది. కార్యకర్తలను కాదు, నాయకులను ఎంతమందిపై ప్రధానమైనటువంటి బీసీ నాయకులను, ఎస్సీ నాయకులను కూడా చంపించారో మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మీరు చెప్తా ఉన్నారు 36 మంది ఈ 2 నెలల కాలంలోనే చంపినారు, హత్య చేయించినారని చెప్తున్నారు. కానీ మరి ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు 36 మంది సంబంధించినటువంటి లిస్ట్ ఇవ్వండి. ఎస్, రండి అసెంబ్లీలోకి రండి, చర్చ పెడతాం. వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, వాళ్ళ పేర్లు ఇవ్వండి, ఎక్కడెక్కడ కేసు నంబర్లు ఇవ్వండి, ఆయా స్టేషన్లో పెట్టినారు, ఎంతమంది చనిపోయినారని చెప్తా ఉన్నారు కదా. కానీ వాటికి లేదు. 11 మంది వచ్చినారు, ఎమ్మెల్యేలు పారిపోయినారు. అసెంబ్లీలో చర్చ జరగడానికి కూడా ఈరోజు రాలేనటువంటి పరిస్థితి. ముఖం లేదు నీకు, చర్చించడానికి కూడా నీకు ముఖం లేదు. వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు మీరు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు కర్నూలు జిల్లాకు వచ్చినారు. గతంలో ఇదే కర్నూలు జిల్లాలో మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో కానీ ఇదే నంద్యాల జిల్లాలో ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఏ విధంగా మీరు స్పందించారు ఆ రోజు? అదే మా యొక్క ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి ముస్లిం కుటుంబం లేడీ పోతే మీరు ఏ విధంగా స్పందించారో ఒకసారి ఆలోచించండి. అంటే ఇవన్నీ కూడా ఒక రాజకీయ ప్రేరేపితంగా, రాజకీయ దురుద్దేశంతో చేస్తూ మీరు చేస్తున్నటువంటి దుశ్చార కార్యాలను, మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలను ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో ఈరోజు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. మరొకసారి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు చెప్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నావో 36 మందికి సంబంధించినటువంటి చనిపోయినని చెప్తున్నటువంటి వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిస్తాం, వాటికి సంబంధించిన దాంట్లో పెడతాం. ఈరోజు ప్రధానంగా మీ ఇంట్లోనే సొంత చిన్న మనం చంపితే కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. దానిపైన కూడా త్వరలో కూడా బయటకు వస్తుంది ఎవరు నిజానిజాలని. కాబట్టి ఈరోజు
మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏవైతే ఉన్నావో వాటిని అమలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకోవడానికి ఈ యొక్క రాష్ట్రంలో మరి అప్పుల పాలై దివాలా తీసినటువంటి పరిస్థితి ఉంటే వాటిని చక్కదిద్దడానికి మా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే వాటిని తప్పుదోవ పట్టించి ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి శివరాజకీయాలు చేస్తూ పరంటలు చేస్తున్నారు కూడా మీ ద్వారా తెలియజేస్తాను. వీటన్నిటిని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరొకసారి మరి జగన్ రెడ్డి నువ్వు జైలు ఒక తప్పదు, రెడీగా ఉండని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు నిన్న నంద్యాల జిల్లాలో కొన్ని రాబందులు అన్ని వచ్చి టూర్ చేయడం జరిగింది. మామూలుగా రాబందులు ఎక్కడ ఉంటాయి? శ్మశానాలలో ఎక్కడ శవాలు ఉంటే అక్కడ ఉంటాయి. అట్లా వీళ్ళంతా ఈ దండుపాలెం బ్యాచ్ ఈరోజు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే దండుపాలెం బ్యాచ్ వచ్చి మాట్లాడినట్టుంది. గతంలో ఇదే నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న సీఎం గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి బహిరంగ సభలో దాదాపు 30,000 మంది ఉన్నారు. కాల్ చేసిన పాపం లేదని ఈ దుర్మార్గుడు ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 2019 నుంచి 24 వరకు నీకు జనాలు నిన్ను నమ్మి ఏదో మీ నాయన మొహం చూసి నీకు అధికారం ఇచ్చినారు. 5 సంవత్సరాల్లో నువ్వు ప్రజల గురించి ఎప్పుడన్నా బయటకు వచ్చిన మొహం అనేది నీ ఎన్నికలు నిన్న వచ్చిన కొందరు విధవలు వాళ్ళు ఏ రోజన్నా 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో కర్నూలు జిల్లా గురించి, కర్నూలు ఉమ్మడి జిల్లా గురించి డెవలప్మెంట్ విషయం కానీ ఏ రోజన్నా ప్రజల మధ్యలోకి వచ్చినారా? నేను వచ్చిన వాళ్ళ గురించి మనం ఎందుకంటే జిల్లా నాయకులను ఒకసారి డిస్కషన్ చేసుకోవాలి. ఈరోజు మీరు రాజకీయ లబ్ధి కోసము ఇంకోసారి ప్రజలను మోసం చేయాలంటే ప్రజలు అమాయకులు కాదు. ప్రజలను మీరు గత 5 సంవత్సరాలు మీ పరిపాలన చూసి మీరు పరిపాలనకు పనికిరారు, మీరు కేవలం జైల్లో ఉండే ఖైదీల దగ్గర ఉండడానికినే పనికొస్తారని చెప్పి మీకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. అయినా బుద్ధి రాలే మీకు. మరీ వచ్చి శివ రాజకీయాలు చేస్తున్నారు. ఈ శివ రాజకీయాలు కూడా నేను ప్రెస్ వారికి నేను చెప్తున్నా, శివ రాజకీయము వైసీపీ పార్టీ స్థాపనతోనే వచ్చింది. వాళ్ళకు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయం చేసిన నీచ సంస్కృతి ఈ యూజ్లెస్ ఫెలోది జగన్మోహన్ రెడ్డిది. శివరాజకీయం అనేది ఆ రోజు నుంచి స్టార్ట్ చేసినాడు. అతనికి అది ఎప్పటికీ పోదు. రాబోయే కాలంలో ఇవన్నీ మానుకొని మీరు తప్పుడు ఆరోపణలు చేయకుండా డెవలప్మెంట్ విషయంలో మీరు మా ప్రభుత్వానికి ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి, మీకు తోడ్పడతాం. కానీ అంతేగాని పొద్దున్న లేచిన నుంచి లోకేష్ బాబు గురించి, చంద్రబాబు గారి గురించి, మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే మాత్రం సహించేది ఉండదు. నిన్న కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ వద్దంటేనే మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారనేది మీరు మర్చిపోతున్నారని ఇంకోసారి కూడా గుర్తు చేస్తున్నా. మీ సంస్కృతికి మేము పాటించాలని అనుకుంటే ఎయిర్పోర్ట్ దాటి మెయిన్ హైవేలకు కూడా రాలేరు. గతంలో నీకు పాదయాత్ర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత సహకరిస్తే నువ్వు పాదయాత్ర వెలగబెట్టినావు. గుర్తుపెట్టుకోవాలి. నిన్న మా సీఎం గారు గాని మా లోకల్ ఎమ్మెల్యేలు గాని ఒకే కన్నుసాయిగా చేస్తే మీరుండేదాడు అంతా 200-300 మందిని పెట్టుకుని ఊగులాడుకుంటూ వచ్చినావు. వచ్చేటప్పుడు ఈ లోకల్ విధులు ఏం చెప్పినారు, నిజమా అబద్ధమా అనేది కనుక్కోవాలి. అక్కడ జరిగినది ఎవరైతేనో అంత వాళ్ళ లోకల్ గ్రామ సమస్యతోని వర్గపూర్లో ఏదో చంపుకున్నారు. అది జరగడము బాధాకరమైన విషయమే. అట్లన్నీ తెచ్చి నువ్వు అది తెలుగుదేశం పార్టీని నెత్తి మీద పెట్టి నువ్వు ఏదో లబ్ధి పొందాలంటే మాత్రం సహించేది ఊరుకుండదు. రాబోయే కాలంలోనైనా ఇటువంటివి మానుకొని ప్రజలకు అందుబాటులో ఉండి నువ్వు ఏదైనా రాష్ట్ర డెవలప్మెంట్ లో పాలు పంచుకోవాలని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా ఆ ఎక్స్ సీఎం గారికి, ఎక్స్ ఎమ్మెల్యేలకు నేను ఈ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను. ఇప్పుడు చాలు జగన్, చాలు. నీ వ్యవహారం అంతా ప్రజలకు తెలిసిపోయింది. నువ్వు ఎన్ని కూసినా వాటికి అర్థం కానీ పరమార్థం కానీ లేదు అని అందరికీ అర్థమైంది. ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత జాగ్రత్తగా పరిపాలిస్తున్నారు. పిల్లలను కదా తల్లి లాలించినట్టుగా, తల్లి బుద్ధగించినట్టుగా 2 నెలలుగా చక్కని పరిపాలన అందిస్తున్నారు.
ఎవడెవడో వాడు ఇంట్లో కొట్లాడుకుంటే మరి నీ దువాడని చెప్పండి. మరి ఎన్ని అసలు ఇప్పుడు చెప్పారు నాగేశ్వరరావు యాదవ్ గారు అయితే మన నాయకులు చెప్పారు ఎన్ని. మొదట అసలు పరిటాల హత్య దగ్గర నుంచి, తర్వాత మీ చిన్నాయన హత్య దగ్గర నుంచి, తర్వాత మీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యటువంటి డ్రైవర్ను ఏకంగా ఇంటికి డెడ్ బాడీ తీసుకోకపోతే ఆ రోజు నీకేం కాపాడలేదే, ఇంటికి పోయి పలకరించలేదే. నీ దరిదాపు కొంపలో, నీ తాడేపల్లి కొంప నుంచి ఏ రోజు బయటికి రాలే. ప్రజలు ఎంతమంది వచ్చినా బయటికి రాలేదు. ఈ రోజు మీ వాళ్ళు కొట్లాడుకొని వస్తే మరి ఎవరికేం సంబంధం ఉంది? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నువ్వు విమర్శించేవాడివా? జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. నిన్ను జైలుకు పంపే రోజు దగ్గర పడింది. నువ్వు ఎన్నటికీ కూడా ఇంక జీవిత కాలంలో ఎన్నటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, తెలుగుదేశంలోని ఏ నాయకులు, మా నాయకులందరినీ కూడా నువ్వు ఎన్నటికీ తాకలేవు, మమ్మల్ని పాయింట్ అవుట్ చేయలేవు. మేము ఎప్పుడు తప్పు చేయము. కాబట్టి తప్పు చేస్తుంది నువ్వు, చేసింది నువ్వు. అందుకే నీకు పంగనామాలు పెట్టారు ప్రజలు. అయినా నీకు సిగ్గు లేకుండా ఈ రోజు వచ్చి ఎవరినో విమర్శిస్తున్నావు, ఎవరి మీద రాళ్ళు వేస్తున్నావు. ఆ రాళ్ళు నీ నెత్తినే పడుతున్నాయని తెలుసుకో. తస్మాత్ జాగ్రత్త.